ఈరోజు టాపిక్ వచ్చి ఆఫీస్ పాలిటిక్స్ గురించి అయితే చెప్తాను. వెల్కమ్ టు డే 22 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్‌కైనా, ఎక్స్‌పీరియన్స్‌డ్‌కైనా, కార్పొరేట్ లైఫ్‌లో, స్టార్టప్‌లో అయినా, ఎంఎన్‌సీలో అయినా ఈ ఆఫీస్ పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. వాటి గురించి అయితే మనం తెలుసుకొని ఉండాలి. ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఏ విధంగా జరుగుతాయనేది చెప్తాను. జనరల్‌గా మనము చుట్టుపక్కల మనం ఏం జరుగుతుందనేది ఒక కంట అయితే కనిపెట్టుకుంటూ ఉండాలి. చాలా వరకు మనం ఎంత కష్టపడి వర్క్ చేసినా గూడా కొంతమంది స్మార్ట్‌గా తీసుకొని మన వర్క్‌ని వాళ్ళు చేసినట్టుగా రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకెళ్ళిపోతుందనమాట క్రెడిటు మనం ఎంత చేసినా కూడా. కాబట్టి మనం చేసిన వర్క్‌ని మనమే రిప్రజెంట్ చేసుకుంటే మనం చేసినట్టు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మనకి హైక్స్‌లో కానీ ఏదైనా ప్రొఫెషనల్‌గా ప్రమోషన్స్ అలాంటి వాటిలో అయితే యూజ్ అవుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ పాయింట్ అంటే మీ పర్సనల్స్ ఏవైనా కంప్లెయింట్స్ అలాంటివంతా కూడా అందరితోను షేర్ చేయకండి. ఇంగ మెయిన్‌గా ఏవైనా గాసిప్స్‌లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగ చాలా సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. మీకు పోను పోను తెలుస్తూ ఉంటాయి ఆఫీస్‌లో. ఇంకా ఈ వీడియోస్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.